ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు, పచ్చిమిర్చి ఓటేసావా? పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నది. బ్యాటర్ బాగా కలుపుకోవాలి. దాంట్లో ఏంటంటే వేసి చెప్పు. ఇందులో జీలకర్ర, వాము విత్ సాల్ట్. సాల్ట్ అలాగే వేసుకుంటారులే. ఆనియన్స్ దాని పైన వేస్తావా? ఆనియన్స్ పైన వేయాలి. ఫస్ట్ టైం కదా దోశలు వేస్తున్నాము, అలాగే వస్తాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మా కూడా వచ్చేస్తాండి అక్కడ నుంచి ఫోన్ అనేసి. దీనిపైన ఏంటంటే జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో దీని మీద ఆనియన్స్ వేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకున్నారు. దీనిపైన ఇంకొంచెం కరివేపాకు. దోశ మీద కరివేపాకు వేసుకుంటారు, నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. ట్రై చేస్తున్నాను. సో ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి గంట సమయం మాత్రం మర్చిపోకండి. చూపించు నా వైపు. సో చిన్నగా పెట్టుకున్నాను కదా, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈసారి వేసాను కదా, టమాటో సాస్ వేద్దాం నెక్స్ట్ టైం. టమాటా సాస్ దాని మీద. వావ్, దోశ అద్దిరింది అసలు, సూపర్గా కాలేదు. జస్ట్ అది ఇంగ్రీడియంట్స్ అయితే అప్పుడు అవుతుంది. ఆనియన్స్ వేయగానే ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో అసలు. ఆనియన్స్ పచ్చిగా ఉంటాయి కదా తినడానికి, మరి బాగానే ఉంటుందా? చాలా బాగుంటుంది అసలు. ఇట్స్ యమ్మీ. కొంచెం రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా టైం పడుతుంది రోస్ట్ అయ్యేటప్పటికి, వేసేటప్పుడు. ఓకే, చూసావా కరివేపాకు ఎందుకు అని అడిగావు. కరివేపాకు వేయడం వల్ల దాని ఫ్లేవర్, ఆనియన్స్ యొక్క ఫ్లేవర్ అల్టిమేట్ గా అసలు తినే వాళ్ళకి ఇంకా క్రిస్పీగా తినాలనిపిస్తుంది. అయిపోయిందా? అదే రెడీ అయిపోయింది దోశ. పెట్టేస్తే టేస్ట్ చూసి చెప్తాను నెలకొన్నది ఏంటి అని చెప్పేసి. దీనికి కాంబినేషన్ ఏంటంటే బొంబ చట్నీ, ఆవకాయ పచ్చడి అద్దరితుంది అసలు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈరోజు ఏం చట్నీలు గట్రా ఏం చేయరంట, ఓన్లీ దాంతో ఆవకాయ పచ్చడి అంతే. సో అడ్జస్ట్ చేసుకోండి. అల్టిమేట్గా వచ్చింది దోశ. నీకు అనిపిస్తుంది, మాకు అనిపించట్లేదు. దీని మీద ఈ రోస్టెడ్ ఆనియన్స్ వేసుకుంటే ఓకే. ఏదో టేస్ట్ చూసి చెప్తాను, ఇదిలోకి ఇచ్చా. టుడే ఐమ్ మేకింగ్ ఆనియన్. చూసారా కరివేపాకు ఎంత బాగా వేగిందో. ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్తారు. ఓకే, దోశ ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా ఉన్నదో. ఫస్ట్ టైం దోశ మా వైఫ్ చేసింది, కరివేపాకులు కూడా ఇస్తుంది దీంట్లోనే. బాగానే ఉంది, కాకపోతే నేను ఇలా కరివేపాకు ఇప్పుడు వేసింది తినలేదు. బాగానే ఉందా? మీ కానీ ఇలాంటివి మీ వైఫ్ ఎప్పుడైనా ఇలా డిఫరెంట్గా వండి పెడితే కామెంట్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోద్దు. బాయ్.